దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను లక్ష్మీ కుబేర దీపాన్ని వెలిగించి పూజ చేసుకున్నానండి. పౌర్ణమి కదా, మహాపర్వదినం. లక్ష్మీదేవి అనుగ్రహం, కుబేరుడి కటాక్షం కలగాలని భక్తి శ్రద్ధలతో ఈ పూజను నిర్వహించుకున్నాను. మన హిందూ సాంప్రదాయంలోనే లక్ష్మీదేవి ఐశ్వర్యానికి, సంపదకు అధిష్టాన దేవత కదండి. కుబేరుడు దేవతల ధనాధికారి. వీరిద్దరినీ కలిసి ఆరాధించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, ధనలాభం, కుటుంబ సుఖశాంతి కలుగుతాయని చాలా నమ్మకం. అలాంటి రోజున నేను ఈ లక్ష్మీ కుబేర దీపాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించుకోవాలండి. నేనైతే ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకున్నాను. నవగ్రహాలు మనం నవధాన్యాలు అంటాం కదా, నవధాన్యాలను ముందు రోజు నేను నానబెట్టుకుని వాటిని శుభ్రంగా ఉడికించుకుని దీపాన్ని సిద్ధం చేసుకుని ఆ దీపంలో 5 ఒత్తులు వేసుకుని శుభ్రమైన ఆవు నేతిని వేసుకుని పూజ చేసుకున్నానండి అమ్మవారికి. ఈ పూజ వల్ల ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుందని, దారిద్ర్య దోషాలు తొలగి ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్న మాట. ఈ దీపాన్ని శుక్రవారం, పౌర్ణమి, అక్షయ తృతీయ వంటి రోజుల్లో ఈ పూజ చేయడం వల్ల చాలా మంగళకరం. లక్ష్మీ కుబేరన్ ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ధనవృద్ధి ఎల్లప్పుడూ ఉంటాయండి అనే నమ్మకం మనకి ఉంటుంది. లక్ష్మీదేవి సంపదకు, అదృష్టానికి ప్రతీక కదా. కుబేరుడు ధనానికి అధిపతి. అందుకనే ఇద్దరిని కలిపి మనం పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం అనేది పొందవచ్చు. ఈ దీపం అనేది జ్ఞానానికి, శుభానికి సంకేతం. లక్ష్మీ కుబేర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తులు పెరుగుతాయని నమ్మకం. ఇంటిని శుభ్రపరుచుకుని, ముగ్గు వేసుకుని, పసుపు కుంకుమలతో అలంకరించుకుని ఈ పూజని చేసుకోవాలండి. ఈ పూజ సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కుబేర అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం పారాయణ చేస్తే మరింత ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. భక్తితో చేసే ఏ చిన్న పూజకైనా దేవుని అనుగ్రహం మాత్రం తప్పకుండా లభిస్తుంది. లక్ష్మీ కుబేర దీపం వెలిగించిన ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గి కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, ఐకమత్యం పెరుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా అప్పుల బాధల నుండి తగ్గాలని, ఆదాయం పెరగాలని కోరుకునేవారు మాత్రం ఈ పూజను చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించుకుంటారండి. మహాలక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ప్రీతికరం. అలాంటి రోజున తెల్లటి పుష్పాలతో మనం అర్చన చేస్తే గనక ధన సమృద్ధి కలుగుతుందని చాలా విశ్వాసం. విష్ణు సహస్రనామాలు, శ్రీ స్తోత్రం ద్వారా, లక్ష్మీ అష్టోత్తర పారాయణం ద్వారా చాలా మంచి ఫలితాలు అనేది ఉంటుందండి. సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని దర్శించి నమస్కరించుకోవాలి. చంద్రునికి పాలు లేదా నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే మనశ్శాంతి, ఆరోగ్యం లభిస్తుంది. అందులోనూ అధిక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైన ఫలితాలను ఇచ్చే పౌర్ణమి అండి ఈ రోజున. అలాగే ఈ పౌర్ణమి రోజున మనం దానం చేయడం ఎంతో పుణ్యప్రదం. అన్నదానం, వస్త్రదానం, పండ్లు లేదా ఆహార పదార్థాలను పేదలకు ఇవ్వడం ద్వారా మంచి పుణ్యం అనేది లభిస్తుంది. మన సామర్థ్యానికి తగ్గట్టుగా ఒకరికైనా సహాయం చేస్తే భగవంతుని కృప మన యందు ఉంటుందండి. పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆర్థిక సమస్యలనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః. అలాగే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః అనే మంత్రాలను జపిస్తే మరింత శుభప్రదంగా ఉంటుందండి. ఈ లక్ష్మీ కుబేర దీపాన్ని మీరందరూ కూడా పెట్టుకుని మీ ఇల్లు సమృద్ధిగా ఉండాలని, మీరు కోరిన కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈ పౌర్ణమి రోజున ఇలా పూజ చేసుకున్నాను. ఉదయం, సాయంత్రం లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకుని ఆ చంద్రుడికి ఆవు పాలతో నైవేద్యంని సిద్ధం చేసుకుని పూజ చేసుకుంటానండి. నా భక్తి ఛానల్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరొక విషయం అండి, అధిక మాసంలో మనం ఏ దానం చేసుకున్నా, ఏ పూజ చేసినా చాలా చాలా విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. అధిక మాసానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది. అలాంటి మాసంలో వచ్చే పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ చాలా విశేషంగా ఉంటుంది.
అలాగే శని త్రయోదశి 13వ తారీఖున వచ్చిందండి జూన్ నెలలో. ఇది కూడా విశేషంగా పూజించుకుంటాం వల్ల మన గ్రహ బాధలు అనేది కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయండి. ఈ కొబ్బరి దీపాన్ని కూడా చాలా వరకు గ్రహ బాధలు అనేది తొలగి మనకి శాంతి శుభం అనేది చేకూరుతాయండి. అలాంటి లక్ష్మీ కొబ్బరి దీపాన్ని మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు శుక్రవారం పౌర్ణమి రోజున అక్షయ తృతీయ రోజునైనా పెట్టుకుని పూజ చేసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారి కృపకు మీరందరూ పాత్రలు అవుతారని, అలా అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరూ నన్ను ఆశీర్వదించాలి కదండి. నాకు సబ్స్క్రైబర్స్ అనేది బాగా వస్తున్నారు. అలాగే లాంగ్ వీడియో చూస్తే నా ఛానల్ అది మోనిటైజేషన్కి దగ్గర అవుతుందని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నానండి. చూసి చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి భక్తి వ్లాగ్స్. మరొక్కసారి చెబుతున్నాను, ఈ లక్ష్మీ కుబేర దీపాన్ని మీ ఇంట పూజించుకుని అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని